పత్రిజీ గారికి, అలాగే గురు దంపతులు అయిన తటవర్తి వీరరాఘవరావు సార్కి, అలాగే రాజలక్ష్మి మేడం గారికి నా శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నానండి. అట్లానే ఈ ధ్యాన జగత్ గ్రూప్ వారికి, ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు నేను ఎంచుకున్న టాపిక్ జీవిత శాస్త్రం 2వ భాగంలో నుంచి మనసు అదుపు చేయడం. మనసు అనే టాపిక్ నేను ఎంచుకున్నానండి. అంటే ధ్యాన మార్గంలోకి వచ్చినాక మనసుని ఎలా అదుపు చేయాలో తెలుసుకుందాం. అయితే ధ్యానం అంటే ధ్యానంలో మొదటి పాత్ర మనసుదేనండి. మరి ధ్యానంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి మనము గంటలు గంటలు ధ్యానం చేయాలి, మరి ఆ ఆత్మ గురించి తెలుసుకోవాలి, ఆత్మ జ్ఞానం గురించి తెలుసుకోవాలని ఎంతో పెద్ద కోరిక ఉంటుందండి. మరి అందులో మనసే ముఖ్య పాత్ర వహిస్తుంది. మరి మనసుని లొంగ తీసుకోవడమే, మనసుని అదుపు చేయడం అంటే మనసుని లొంగ తీసుకోవడమే. మనసుని లొంగ తీసుకోవాలంటే మనము మనసుని చిత్తవృత్తి నిరోధ అని మన చెప్పారు కదా, పతంజలి మహర్షి చిత్తవృత్తి నిరోధ అన్నారు. చిత్తవృత్తి నిరోధించడం అంటే మనసుని అదుపు చేయడమే. మనసుని అదుపు చేయడం అంటే ఆలోచన లేని స్థితిలో మనసు పెట్టుకోవడం. మనసులో ఆలోచన లేని స్థితి అంటే మనసుని శూన్య స్థితికి తీసుకెళ్లడమే ఇదండి. మరి కోట్ల మంది ధ్యానం చేస్తున్నారు. ఈ కోట్ల మందిలో కూడా ఎంతో మంది ఈ మనసుని ధ్యానంలో 10 నిమిషాలు కూడా కూర్చోలేని స్థితిలో ఎంతో మంది ఉన్నారు. మరి అందరి దాకా ఎందుకండి, నేను కూడా వచ్చిన కొత్తలో 10 నిమిషాలు కూడా నేను కూర్చోలేకపోయేదాన్ని అసలు. అంటే ఈ విషయం మనకు తెలియకపోతే మనం ధ్యానంలో కూర్చోలేము అంటే దాని గురించి లోతుగా తెలుసుకోవాలి మనం. ధ్యానం ఎలా చేయాలి, ఏం చేయాలి అని. అట్లా ఒక 10 నిమిషాలు కూర్చున్నాకే బాడీ లేకు అని ఎవరో లేపినట్లే లేచిపోయేదాన్ని. అసలు కూర్చోలేకపోయేదాన్ని 10 నిమిషాలు కూడా. అట్లా నా విషయంలోనే జరిగింది. మరి అట్లా ఎంతో మంది ఉన్నారు. మనసు బలహీనంగా ఉండడం వల్ల వాళ్ళు ధ్యానము, జ్ఞానము ఇవన్నీ ఏం తెలీదు. మనసు ఎట్లా చెప్తే అట్లా తినడము, ఎట్లా చెప్తే అట్లా జీవితం నడపడము, మరి సరైన నిర్ణయాలు కూడా తీసుకోలేరు. వాళ్ళు బాధపడతారు. ఆ ఆ మనసు సరిగా లేని వాళ్ళు, మరి పక్క వాళ్ళని కూడా వాళ్ళ నిర్ణయాలు సరిగా లేక వాళ్ళు కష్టపడతారు. వాళ్ళతో ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా బాధలు పడతారు. ఎందుకంటే మనం ఆనందంగా ఉంటే 10 మందిని ఆనందంగా పెడతాం. మరి మనమే బాధలో ఉంటే ఎదుటి వాళ్ళకి ఏం ఆనందం ఇస్తామండి? అట్లా మనసుని ఇదంటారు. మరి యోగులు మహాత్ములు చెప్పారు. ఏం చెప్పారంటే, ప్రపంచ దేశాలు జయించవచ్చు అలవోకగా, కానీ మనసును జయించడం చాలా కష్టం అని చెప్పారండి. అంటే ప్రపంచ దేశాలని అలవోకగా జయించవచ్చట, కానీ మనసు జయించడం చాలా కష్టమంట. మరి భారత మహాభారత యుద్ధం జరిగినాక అర్జునుడికి కృష్ణుడు బోధ చేసినప్పుడు అన్ని బాగానే ఉన్నాయి, ధ్యానం బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి, ఆచరించవచ్చు మీరు చెప్పినవి అన్ని, కానీ ఈ మనసు వాయుతత్వం కదా, మరి ఈ మనసు అతి చంచలంగా ఉంది, దీన్ని ఎట్లా అరికట్టాలి అని అడిగారంట. అడిగితే అప్పుడు అభ్యాస వైరాగ్యంతో మనము అరికట్టవచ్చు అని చెప్పారంట. అయితే మరి మహాత్ములు ఎంతో మంది చెప్పారు, ఎన్నో ప్రపంచ దేశాలని ఈజీగా జయించవచ్చు, కానీ మనసును మాత్రం జయించలేదు. అంటే అలెగ్జాండర్ అని ఒక రాజు ఉండేవాడు. అలెగ్జాండర్ అనే రాజు, ఆయన ఎన్నో రాజ్యాల్ని కొల్లగొట్టాడంట. కొల్లగొట్టి అట్లనే మన భారతదేశం పైకి దండెత్తాలని వస్తున్నాడట. అంటే వజ్రాలు, వైడూర్యాలు, మణులు అన్ని కూడా తీసుకొని మన భారతదేశానికి వస్తున్నాడట. ఒక కొంత దూరం ఎన్నో వేల మైళ్ళు నడిచిన గుర్రాల మీద వస్తారు కదా, అట్లా ఒక దగ్గర విడిది చేసి, ఇక్కడ ఇక్కడ ప్రశస్తం ఏంటి, ఈ ప్లేస్ కి ఉన్న ప్రాచుర్యం ఏంటి అని అడిగారంట. ఆ భటులు అటు ఇటు కొంచెం తెలుసుకొని వద్దామని వెళ్ళి, ఇక్కడ ఒక మహర్షి ధ్యానం చేస్తున్నారంట, ఒక మహర్షి యోగులు ఇక్కడ ఉన్నారంట అని అంటే ఆయన్ని తీసుకురమ్మని చెప్తాడంట ఈ అలెగ్జాండర్ మహారాజు. తీసుకురమ్మంటే ఆయన దగ్గరికి వెళ్ళి, మా మహారాజు గారు మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారు అని చెప్పారంట. చెప్తే నేను రాను అని చెప్పాడంట ఆ యోగి. అంటే మహాత్ములకి అంతా తెలుస్తుంది కదా వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటి అని. అయితే రాను అంటే భటులు వెళ్ళి
సార్ మరి మహారాజా రానన్నారు ఆయన అంటే రాజుకు బాగా కోపం వచ్చిందంట. నేను రాజుని, నేను చెప్తేనే రానంటాడా, ఎంత ధైర్యము, ఆయనని పట్టుకురండి శిక్షిస్తాను అని చెప్పారంట. చెప్తే భటులు తీసుకెళ్తారు. తీసుకెళ్ళినాక ఏమిటి నీ ధైర్యము, ఎందుకు నేను రమ్మంటే నా మాట కూడా లెక్క చేయలేదు, ఏమిటి నీ ధైర్యము, నిన్ను ప్రాణాలు తీసేస్తాను అని, నేను శిక్షిస్తాను, ప్రాణం తీసేస్తాను అని చెప్పారంట. మీరు నా ప్రాణాలు తీయలేరు అన్నాడంట. మహాత్ములకు తెలుసు కదా, ఎందుకంటే శరీరమే చనిపోతుంది కానీ ప్రాణమైతే ఆత్మనైతే ఎవరు చంపలేరని ఆయన అన్నారంట. ఏంటి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు, అసలు ఏముంది నీ దగ్గర అంటే, నా దగ్గర ఉన్నది ఆనందం అని చెప్పారంట. అంటే నా దగ్గర ఇన్ని సంపదలు ఉన్నాయి, ఇన్ని కోట్లు ఉన్నాయి, వజ్రాలు వైడూర్యాలు మణిమాణిక్యాలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఏం చేస్తామంటే నా దేశానికి తీసుకెళ్తాను అన్నాడంట రాజు. అప్పుడు అన్నాడంట, నీ దగ్గర ఇన్ని ఉన్నా నీకు ఆనందం లేదు, నీ ముఖంలో ఏదో నిరాశ కనిపిస్తుంది, కానీ నా దగ్గర ఏమీ లేదు కానీ నా మనసులో ఆనందం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఆనందం ఉంది అని చెప్పారంట. చెప్తే రాజు కొంచెం ఆశ్చర్యపోయాడంట. అదేంటి ఇన్ని ఉన్నాయి నాకు సంపదలన్నీను, మరి నేను ఆనందంగా లేకపోవడం ఏంటి అంటే కొంచెం ఆలోచనలో పడ్డాడంట. నిజమే కదా, ఇన్ని ఉన్నా కూడా నాకు ఏదో అసంతృప్తి ఉంది అని చెప్పి, అప్పుడు నేను ఈ భారతదేశానికి దండెత్తడానికి వచ్చాను, నేను అంటే అప్పుడు ఆ మహాత్ములు అన్నారంట, యోగేశ్వరుడు నువ్వు భారతదేశం నుంచి పిడికెడు మట్టి కూడా నువ్వు తీసుకెళ్ళలేవు అని చెప్పారంట. భారతదేశం నుంచి పిడికెడు మట్టి కూడా తీసుకెళ్ళి ఎన్నో రాజ్యాలని నేను అలవగా కొల్లగొట్టాను, మరి మట్టి తీసుకుపోవడం ఏంటి, ఈ భారతదేశంలో ఉన్న సంపద అంతా నేను తరలించాలని కదా వచ్చాను అని అంటే, అట్లనే సరే ఆలోచన చేసి కొన్ని రోజులు అక్కడే విడిది చేశారంట. చేస్తే ఆ రాజుగారికి మరి అస్వస్థత కలిగిందంట. అంటే జ్వరం రావడం కానీ ఏదో మొత్తానికి అస్వస్థత కలిగింది. ఇప్పుడు ఈ మహామంత్రి మరి వీళ్ళందరూ ఉంటారు కదా, అందరినీ పిలిచి నాకు ఆరోగ్యం బాగాలేదు అంటే ఎంతో మంది వైద్యుల్ని పిలిచి, గొప్ప గొప్ప వైద్యుల్ని పిలిచి వైద్యం చేపించారంట. అయినా ఆయనకి నయం కాలేదంట. కొన్ని రోజులకి ఆయనకు తెలిసిపోయిందంట, నేను ఇక చనిపోతాను అని తెలిసిపోయినాక అప్పుడు మంత్రితో అన్నాడంట, నాకు 3 కోరికలు ఉన్నాయి, మీరు తీరుస్తారా అన్నాడంట. అంటే నేను తీరుస్తాను రాజుగారు, మీరు ఇంత చేశారు మా గురించి, మీ మాట మేము వినకపోవడం ఏంటి, నేను తీరుస్తాను అన్నాడంట. ఇప్పుడు ఆ రాజుగారు చెప్పారంట, నాకు కట్టెతో ఒక శవపేటికని తయారు చేపించండి, మొదటి కోరిక. రెండోది, దానికి 4 రంధ్రాలు పెట్టించండి, అంటే నా చనిపోయినాక నా చేతులు 2 బయటకు ఉండాలి, నా కాళ్ళు 2 బయటకు ఉండాలి అని చెప్పారంట రెండో కోరిక. మూడో కోరిక ఏంటంటే, నన్ను బ్రతికించిన వైద్యులే, నాకు వైద్యం చేసిన వైద్యులే నా శవపేటికని మొయ్యాలి అని చెప్పారంట. ఈ 3 కోరికలు కోరారంట. సరే గురుగారు, రాజుగారు నేను తప్పకుండా తీరుస్తామని అట్లనే రాజుగారు చనిపోయారంట 2-3 రోజులకి. చనిపోగానే ఆ శవపేటికని అట్లనే చేశారంట. మొదటి మెసేజ్ ఏంటంటే, నా శవపేటికని చెక్క పెట్టె తయారు చేపించి కాళ్ళు చేతులు బయటకు ఉండేలా రంధ్రాలు పెట్టాలి అన్నారంట. అంటే ఇన్ని సంపదలు ఉన్నాయి అయినా కూడా నేను చనిపోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళలేకపోతున్నాను చెప్పి జనాలకు మెసేజ్ ఇవ్వడానికి అలా చేశారంట. అది. ఇక రెండోది ఏంటంటే, రెండోదేమో రంధ్రాలు పెట్టి అట్లా చెయ్యాలి. మూడోది ఏంటంటే, మరి నాకు వైద్యం చేసిన వైద్యులే నా శవపేటికని మొయ్యాలి. మరి ఇంతమంది వైద్యులు ఉన్నారు, ఒక రాజుని నేను, ఇన్ని సంపదలు ఉన్నాయి, అయినా కూడా నాకు సంతోషం లేదు, ఆయుష్షు లేదు. మరి నేను పోయేటప్పుడు, మరణించేటప్పుడు ఇన్ని ఉన్నా కూడా నా దగ్గర నేను మరణం వచ్చింది నాకు. ఇన్ని ఉన్నా కూడా ఏ డబ్బు, ఏ రత్నాలు ఏవి కూడా నన్ను నా చావుని ఆపలేదు. కాబట్టి ఎంతమంది ఉన్నా కూడా చావుని ఎవరు ఆపలేరు. నేను ఇన్ని ధనం ఉన్నా కూడా నా దగ్గర వృధా అని చెప్పేసి ప్రజలకి మెసేజ్ ఇచ్చారంట ఆయన చనిపోయినప్పుడు. అట్లానే మన మనసుని కంట్రోల్ చేయడం అంటే చాలా కష్టమండి. ఈ ధ్యానం వల్లనే సాధ్యమవుతుంది. మరి ఆ మనసుని మేము కూడా 10 నిమిషాలు కూడా కూర్చోలేని స్థితిలో ఉంటే, అప్పుడు మరి రాఘవరావు సార్ దగ్గరికి వెళ్తే ఇట్లా బాగా ధ్యానం బాగా కుదురుతుంది. అక్కడ 10 గంటలు కూర్చుంటారు. అక్కడ
భీమవరంలో అని చెప్తే, సరే భీమవరం వెళ్ళాలి సారు. నేను నవంబర్‌లో ధ్యానంలోకి రావడం జరిగిందండి. నవంబర్‌లో క్లాసు సార్ క్లాస్ విన్నాక సరే అని జనవరి నుంచి భీమవరం వెళ్తున్నామండి. మరి భీమవరం వెళ్ళాక ఇక్కడ 10 నిమిషాలు, అరగంట కూడా కూర్చోలేని మేము ఇక్కడ 10 గంటలు అలవోకగా కూర్చున్నాం. మరి ఎట్లా కూర్చున్నామో తెలీదు. అది ఆ శక్తి ఆ సద్గురువుల దగ్గరే ఉంది కాబట్టి మనం అక్కడ కంపల్సరీ ఎళ్తే 10 గంటలు కూర్చునే స్థితి అక్కడొస్తది. ఈ మనసుని అదుపు చేయాలంటే కూడా అంత ఈజీ ఏం కాదండి. మరి ధ్యానం వల్లనే అది సాధ్యమండి. ఇట్లా ఒక సద్గురుని మన జీవితంలో ఒక సద్గురుని ఆహ్వానించి, ఆ సద్గురు దగ్గర నేర్చుకుంటేనే మనము ఆ స్థితిని దాటుతాం. అంటే ధ్యానం కూర్చోవాలి అంటే స్థిర సుఖ ఆసనం అన్నారండి. స్థిర సుఖ ఆసనం అంటే హాయిగా కూర్చొని సోఫాలో కూర్చుంటావా, కింద కూర్చుంటావా, కుర్చీలో కూర్చుంటావా అది ఎవరి ఇష్టం వాళ్ళది. స్థిర సుఖ ఆసనంలో కూర్చొని కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోవాలి అంటే కళ్ళు తెరిస్తే బయట ప్రపంచంలో ఉంటాం. కళ్ళు మూస్తే అండి వేల వేల గందరగోళం ప్రపంచమంతా మన మైండ్‌లోనే ఉంటది. అంత గందరగోళ ఆలోచనలు వస్తా ఉంటాయి. మరి కళ్ళు మూస్తే సరిపోతదా అండి? కాళ్ళు కట్టేసుకోవాలి. అన్నీ కట్టేసుకుంటాం. కాళ్ళు కట్టేసుకొని, చేతులు కట్టేసుకుంటే శరీరం పని చేయదు. కానీ మనసు మాత్రం పని చేస్తూనే ఉంటది. ఆ మనసుని జయించాలి అంటే కంట్రోల్ చేయాలి అంటే తీవ్రమైన ధ్యాన సాధన వల్ల మాత్రమే అది మనకి వస్తుంది. ఆ తీవ్రమైన ధ్యాన సాధన చేయాలంటే మనసును మూయాలి. మనసును మూయాలి అంటే ఈ ఇంత చంచలంగా ఉండే మనసును మూయాలి అంటే చాలా కష్టమండి. అది ఒక సద్గురువుల దగ్గర మాత్రమే అది సాధ్యమవుతుందండి. ఎందుకంటే వాళ్ళు ఆత్మస్థితిలో ఉంటారు. ఆత్మస్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ మనసుని ఎలా జయించారో వాళ్ళు మనకి బోధిస్తే ఆ బోధ ద్వారా వాళ్ళ సాంగత్యంలో మరి ధ్యానం చేయడం అక్కడ భీమవరంలో 3 రోజులు క్లాసులు జరుగుతాయి కాబట్టి అక్కడికెళ్తేనే ఈ ధ్యాన స్థితి, ఈ మనసుని ఎలా అరికట్టుకోవాలనేది తెలిసిందండి. ఎవరికైనా మనసుని అరికట్టాలి, తీవ్ర ధ్యాన సాధన చెయ్యాలి అంటే మనము జ్ఞానం పొందాలి అంటే తప్పకుండా భీమవరం వెళ్ళాల్సిందే. అక్కడికి వెళ్ళినాళ్ళకి మాత్రమే ఇది సాధ్యమని నేను ఘంటాపథంగా చెప్పుకుంటాను. అట్లానే మరి కృష్ణుడు చెప్పారు అభ్యాస వైరాగ్యాలు అని. అభ్యాస వైరాగ్యం అంటే అభ్యాసం అంటే ప్రాక్టీస్ అండి. ప్రాక్టీస్ అంటే ఎలా ప్రాక్టీస్ చేయాలి? మరి మనసుని మెల్లమెల్లగా సాంగత్యం వైపు, సజ్జన సాంగత్యం వైపు మెల్లగా మరల్చాలి. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఈరోజు అరగంట కూర్చున్నాం. రేపు ఇంకొక 10 నిమిషాలు, ఎల్లుండి ఇంకొక 10 నిమిషాలు. అట్లా పెంచుకుంటూ, పెంచుకుంటూ అభ్యాసం ప్రాక్టీస్ చేయాలండి. ఇప్పుడు చూడండి ఏదైనా మనము ఫస్ట్ శిశువు పుట్టంగానే పాలు తాగడం రాదండి. కానీ మనం మెల్లగా ప్రాక్టీస్ చేపిస్తాము. అప్పుడు అటు ఇటు తిప్పి, 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 తిప్పి మెల్లగా ప్రాక్టీస్ అవుతుందండి. రెండో రోజు నుంచి, మూడో రోజు నుంచి కరెక్ట్‌గా పాలు తాగుతూ ఉంటుంది. మరి మనసుకి ఎన్నో కోరికలు. ఒకళ్ళకి సినిమా చూడాలని ఉంటది. మరి ఒకళ్ళకి ఏదో సుందర ప్రదేశాలు తిరగాలని ఉంటది. ఎన్నెన్నో కోరికలుంటాయి. కొత్త చీరలు కట్టుకోవాలని ఉంటది. ఎన్నో ఊళ్ళు తిరగాలని ఉంటది. అలా తిరిగే మనసుని అదుపు చేయాలంటే ఒక ధ్యానం వల్లనే సాధ్యమవుతుందండి. ఆ ధ్యానమును మరి 10 నిమిషాలు గూడా కూర్చోలేని వాళ్ళు ఎంతో మందున్నారు. అంటే మనసు బలహీనం వల్ల వాళ్ళు అలా ఉన్నారు. ఈ మనసుని ఏదైనా మనము ఒక బిజినెస్ సమభావనలో పెట్టుకోవాలండి. ఏదైనా ఒక బిజినెస్సే పెట్టుకున్నామనుకోండి, ఎమ్మటే మనకేది లాభం రాదండి. కొంత టైం పడుతుంది. కష్టము వస్తది, నష్టము వస్తది, అన్నీ ఉంటాయి. మనం ఎంతో శ్రమ చేయాల్సి ఉంటుంది. అట్లానే మరి ఈ ధ్యాన మార్గంలో మనము ప్రాక్టీస్ మెల్లమెల్లగా ఈరోజు అరగంట, రేపొక పావుగంట ఎక్కువ, ఆ తర్వాత అట్లా మెల్లమెల్లగా ఆలోచనలు మెల్లగా తగ్గుతూ, తగ్గుతూ, తగ్గుతూ కొన్ని రోజులకి కొన్ని వారాలకి, కొన్ని నెలలకి అవి మనసు పని చేయని స్థితికి వస్తదండి. ఈ స్థితి రావాలంటే 100% భీమవరం వెళ్ళాలి. అక్కడ రాఘవరావు సార్ గారి ఆత్మజ్ఞాన బోధల ద్వారానే అయితదండి. ఎందుకంటే మనసు ముయ్యాలంటే అంత సాధ్యం కాదండి. అక్కడికెళ్తేనే ఆ మనసు మూతబడతది. ఎందుకంటే తీవ్ర ధ్యాన సాధన చేపిస్తారక్కడ. సజ్జన సాంగత్యం, జ్ఞానబోధ చేస్తారు. మరి సజ్జన సాంగత్యం వైపు ఈ ప్రాక్టీస్ అనుకున్నాం గదండీ! ప్రాక్టీస్ అంటే మెల్లమెల్లగా దాన్ని ప్రాక్టీస్ చేయాలి. చూడండి కొన్ని రోజులు అంటే మనం భోంచేస్తూ ఉంటాం రోజు. భోంచేస్తూ ఉంటాం. ఒకరోజు కరెంట్ పోయిందనుకోండి. అప్పుడు కూడా సడెన్‌గా కరెంట్ పోయినా గూడా మన చెయ్యి కరెక్ట్‌గా నోట్లోకే వెళ్తుంది.
నోట్లోకి ఎందుకు వెళ్తుంది అంటే, మనం కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. మనకు తెలియకుండానే అది ప్రాక్టీస్ అయిపోయింది మనకి. అట్లా ఆ ప్రాక్టీస్ ద్వారా అట్లా చేశామనుకోండి, కొన్ని వారాలు, నెలలు, రోజులు తర్వాత అట్లా మనకి మనసు పని చేయని స్థితిలోకొస్తదనమాట. పని చేయని అదయిపోయినాక వైరాగ్యం అన్నారు. మరి వైరాగ్యము అంటే మనము బంధాలు అంటే భార్య గావచ్చు, భర్త గావచ్చు, పిల్లలు గావచ్చు, ధనం గావచ్చు, సంపాదన గావచ్చు, ఏదైనా మనము అతి ప్రేమ పెంచుకుంటామండి. మరి అట్లా ప్రేమ పెంచుకున్నప్పుడు మనకి అది చెడే చేస్తుంది గానీ మంచి చెయ్యదండి. అంటే ఎలా ఉండాలంటే మమకారము ప్రేమ ఉండాలి. కానీ మమకారం ఉండకూడదండి. ఇప్పుడేం చేస్తున్నారంటే అండి, తల్లిదండ్రులు గావచ్చు, ఇంకెవరు గావచ్చు, నేను ఇదే నా ఇల్లు, ఇదే నేను, నా దేహమే నేను, మరి ఈ ఇల్లు నాదే, ఈ బంగారం నాదే, ఈ పిల్లలు నా భార్య, నాకు సొంతం, మరి నా పిల్లలు ఎప్పటికీ మేము ఇట్లానే ఉంటాము అనుకోని దేహభావనలోనే బతుకుతున్నాం మనం. మరి దేహభావనలో బతుకున్న ఈ రోజులు ఇప్పుడు నా విషయమే చెప్తున్నానండి. 58 ఏళ్ళు వచ్చే వరకు కూడా నాకు నేనే దేహము, నా ఇల్లు, నా పిల్లలు, నా సంసారము అనుకున్నానే కానీ, లోపల ఒక ఆత్మ ఉంది. మరి ధ్యానము అనే ముక్క వినలేదండి. అది ఎంత దురదృష్టం చెప్పండి. మరి దేవుడి దయ వల్ల మన సద్గురులు రాఘవరావు సార్ వచ్చినాకే మొదటిసారి "అమ్మా నువ్వు నమస్కారం సార్" అంటే, "నువ్వు దేహం కాదమ్మా, నువ్వు ఆత్మవి" అన్నారు. "నమస్కారం పెట్టొద్దు. నువ్వు భగవంతుడివే, ఆత్మవే" అన్నాడు. ఆత్మ మరి ఇన్ని రోజులు మనం ప్రేతాత్మల గురించి విన్నాం గానీ, అసలు ఆత్మ అనేది ఒకటుంది మనలో అనే విషయం గూడా నాకైతే తెలీదండి 58 ఏళ్ళొచ్చినప్పుడు. అక్కడ సద్గురుని ఆశ్రయించినప్పుడే వాళ్ళ సాంగత్యంలో నేను ఆత్మని, ఓహో! నేను కూడా భగవంతుడిని, జీవాత్మని నేను అని ఒక దిశానిర్దేశం మనకి తెలిసింది. అట్లా మనం ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అట్లా అవుతుంది. మరి బస్ ఎక్కిస్తాం. పిల్లల్ని ఎక్కడికో హైదరాబాద్ ఎళ్ళాలనుకోండి. అట్లా బస్ ఎక్కిస్తాం. బస్ ఎక్కించినప్పుడు "అంటే బాబు వెళ్ళు ఇది" అని 10వ తరగతి, ఇంటర్ చదివే పిల్లాడికి కూడా వాడు ధైర్యంగా వెళ్తాడు. వాడు వెళ్ళడం గాదు. మన అతి ప్రేమనమాట. అంటే వైరాగ్యం అంటే చెప్తున్నానండి దీనికి అతి ప్రేమ. ఆ అతి ప్రేమని వదులుకోవాలండి. పిల్లల్ని వదులుకోవడం గాదు వైరాగ్యం అంటే. పిల్లల్ని ఉండాలి. ఇప్పుడు తామరాకు మీద నీటి బొట్టులా జీవించాలంటారు. తామరాకు మీద నీటిని బురదలో పుట్టిన తామరాకు పువ్వుకి గాని, ఆకుకి గాని ఏమన్నా ఇంత మట్టి అంటుతదా అండి? అంటదు. అంటే మరి బురదలో లేదా తామర పువ్వు? ఉందండి. మనం గూడా సంసారంలో ఉంటూ అట్లా వైరాగ్యం తెచ్చుకోవాలి. వైరాగ్యం అంటే, అంటే వదలడం గాదు. అతి ప్రేమల్ని వదలడం. బాధ్యతలు వదలగూడదండి. బాధ్యతలు ఉండాలి. కానీ, "బాబు బస్సెక్కావా? నాన్న నీ పక్కన ఎవరు గూర్చున్నారు? నాన్న నువ్వు సుఖంగా గూర్చున్నావా? నాన్న నువ్వు ఆ సీటంతా ఆక్రమించేస్తాడు. నువ్వు వాడిని తోసేయి పక్కకి. నువ్వు మంచిగా గూర్చో." ఇవన్నీ చెప్పడం చాలా చెత్తా చెదారం అండి. ఇది అతి ప్రేమ. అంటే వైరాగ్యం అంటే వదిలేయమని కాదండి. మనుషుల్ని వదిలేయమని కాదు. వాళ్ళ మీదున్న మమకారాలు వదిలేయాలి. అంటే అతి ప్రేమలు వదిలేయాలి. బాధ్యతను వదలొద్దు. బాధ్యత మనం హ్మ్. చేసుకోవాలి. బాధ్యత ఉన్నంత వరకు మనము బాధ్యతగా చూసుకోవాలి. అది మన బాధ్యత. ఓకే. ఇది వైరాగ్యం అండి. మరి మనసుని సమస్థితిలో పెట్టుకోవాలి. ఎలా అంటే సుఖ-దుఃఖాలు. అంటే ఎప్పుడు ఏం ఆలోచిస్తామంటే, నేను సుఖంగా ఉండాలి. నేను ఆనందంగా ఉండాలి. అని ఇవే మనము ఈ శరీరాన్ని సుఖపెట్టడానికే ఉంటామండి. మరి ఇన్ని రోజులు అలాగే బతికాము. మరి ఇలా బతికిన మనము ఒక్కసారే ధ్యానంలోకొచ్చినాక మనసుని మూసుకోవాలంటే ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్న ఇయన్నీ సినిమాలన్నీ పోవాలి గదండీ మనసులో నుంచి. అవి పోవాలంటే ఇట్లా కొన్ని రోజులు మనం ధ్యానం చేయాలి. అది సద్గురువుల సాంగత్యంలో ధ్యానం జేస్తే ఇంకా మనము తొందరగా ధ్యాన స్థితికి చేరుకుంటాం. అది అట్లయిపోయింది. ఇప్పుడు ఏదైనా మనసు ఒక గంట, 2 గంటలు కూర్చోవాలి అని నేను గట్టిగా అనుకున్నాను. అనుకుంటే కూర్చోలేకపోయాను. అది ఎవరిది తప్పు? మనసుదే. కోరిక మనసుదే. నేను 2 గంటలు కూర్చోవాలి అనుకున్నాను. కానీ కూర్చోలేకపోయాను. అప్పుడు విచారణ చేసుకోవాలి. ఏం విచారణ చేసుకోవాలంటే, ఈరోజు నేను గంట కూర్చోవాలి, 2 గంటలు కూర్చోవాలనుకున్నాను. నేను కూర్చోలేకపోయాను అని ఎవరికి వాళ్ళు విచారణ చేసుకోవాలి. విచారణ అంటే ఏం తప్పు? అంటే ఈరోజు నేను 2 గంటలు ధ్యానంలో కూర్చోవాలనుకున్నాను. ఎందుకు కూర్చోలేకపోయాను? నేను ఈరోజు ఏమి ఆహారం తిన్నాను? మరి ఈరోజు నేను ఏమి వ్యవహారం చేశాను? ఈరోజు ఎందుకు నాకు ధ్యాన స్థితి కలగలేదు?
అని ఎవరికి వారు విచారణ చేసుకోవాలి. మరి మనసు గుర్రంలా పరిగెడుతూ ఉంటదండి. గుర్రంలా పరిగెడుతూ ఉంటదంటే మరి అదుపు చేయాలి మనసుని. అదుపు చేయాలంటే ధ్యాన స్థితిని కొనసాగించుకోవాలి. ఒక సద్గురువులు సాంగత్యంలో. మరి పెద్ద శత్రువు మనకి మనసేనంటండి. ఎందుకంటే సాధనకి బాగా కుదిరిన మనసు మిత్రుడంట. సాధనకి బాగా కుదరని మనసు శత్రువంట. బయట శత్రువులు, మిత్రులు ఎవరు లేరండి మనకి. ఈ మనసుకున్న ఇంద్రియాలకు రాజు గదండీ! అరిషడ్ వర్గాలే మనకు పెద్ద శత్రువులు. మన ధ్యానం చేసి మన మనస్సును అదుపు చేయడం ద్వారా ఏమవుతుందంటే షడ్ వర్గాల్ని మనము అరికట్టవచ్చు. అట్లనే మనము ధ్యాన స్థితిని పెంచుకోవచ్చు. ధ్యాన స్థితి పెంచుకోవచ్చంటే ఆలోచన లేని స్థితే కదండీ! మనసు లేని స్థితిని. మనసుని సమభావంగా ఉంచుకోవాలి. అంటే లాభం వచ్చినప్పుడు పొంగిపోకూడదు. ద్వంద్వాల నుంచి ప్రేమ, ద్వేషం. అంటే ఇప్పుడు ఎవరైనా మనకు నచ్చారనుకోండి, వీళ్ళు మా వాళ్ళు, ఈళ్ళు నా వాళ్ళు అని అతి ప్రేమ చూపించడం. ఎవరైనా నచ్చని వాళ్ళొచ్చారనుకోండి, వాళ్ళని శత్రువుల్లాగా చూడడం, వాళ్ళని హీనంగా చూడడం ఇవేనండి. ద్వంద్వాలంటే సుఖదుఖాలు. మరి హ్మ్. రాగద్వేషాలు, ప్రేమ, కోపము. అంటే మనం నచ్చిన వాళ్ళు ఏదైనా తప్పు చేసినా మనం సమర్థిస్తామండి. అలా చేయకూడదు. మరి అందరూ ఆత్మలే గదా! మరి అందరిని ప్రేమగా, కరుణగా, దయగా చూస్తే మన మనసుని సమభావంలో పెట్టుకోవాలి. మన మనసు కరెక్ట్‌గా ఉంటేనేనండి మన ధ్యాన స్థితి కుదురుతదండి. మనసు కరెక్ట్ లేకపోతే మనకి ధ్యాన స్థితి కూడా కుదరదండి. ఎందుకంటే పెద్ద పాత్ర వహించేది మనసే గాబట్టి ధ్యానంలో. మరి ఈ మనసు కుదరకపోవడానికి ఆహారం గూడా పెద్ద సమస్యేనండి. అంటే ఏమి ఆహారం తింటున్నాము మనము విచారణ చేసుకోవాలి. మరి ఈ ధ్యానంలోకొచ్చినాక మనము హింస చూడో, హంస పకడో అన్నారు పత్రిజీ సార్. మరి మనము మటన్‌లు, చికెన్‌లు అంటే మాంసాహారాన్ని నిషేధించాలి. ఎన్ని ఉన్నా అండి ఆత్మతృప్తి లేపోతే ఇంకా అసలది వేస్ట్ అండి. ఎన్ని ఉన్నా ఆత్మతృప్తి ఉన్నాడు అధిక సంపన్నుడు అన్నారు. ఎందుకంటే పక్కోడు మన ఇంట్లో మనము కారమేసుకొని తిన్నా గూడా చాలా హాయిగుంటామండి. మరి పక్కింట్లో పాయసం చేసుకున్నా గూడా మనం వెళ్ళాలి. వాళ్ళ వాసనలొస్తున్నాయని పోయి కూర్చున్నా, వాళ్ళు పెట్టాలి. ఎంతో కష్టమండి. అంతకంటే గూడా మన ఇంట్లో మనము కారమన్నం తిని హాయిగా నీళ్లు తాగింది చాలా బెటర్. అంత హ్యాపీగా ఉండాలి మనిషి ఎప్పుడు. ఊరికే కోరికలు, ప్రతి కోరికలకి ఇది చేసుకోకుండా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యాలి. అంటే తృప్తి ఉన్నోడికేంటంటే, ఏది ఉన్నా ఇది నాది, నాకు భగవంతుడిచ్చాడు అని అనుకుంటాడండి. ఈ ఆత్మజ్ఞానం కలవాడే అట్లా అనుకుంటాడు. ఎందుకంటే భగవంతుడు నా కోసం ఇచ్చాడు ఇది. కారమైన ఓహో! ఈరోజు నాకు ఆహారాన్నిచ్చాడు. అది కాబట్టి ఇది నాకు చాలా అమృతంతో సమానం. మరి గుడిలోకెళ్తే హ్మ్. ప్రసాదం బెడతారు. ఆ ప్రసాదం ఎంత బెడతారండి? ఇంత బెడతారు. అది ఎవరు వండారు? ఏం జేశారు? ఏమీ ఆలోచించమండి. కానీ భక్తి భావన మన మనసులో భావనుండాలి. అంటే భక్తి భావంతో తింటాం గాబట్టి అది ఎంతో తృప్తిని, కడుపును గూడా నింపుతుందండి. అట్లనే మన మనసులో భావన ఉండాలి. మన మనసు భావన చాలా ముఖ్యం. అంటే ఈ ఆహారం అనుకున్నాం గానీ, ఆహారం, వ్యవహారంతో గూడా మనసుకి చాలా అవినాభావ సంబంధం ఉందండి. ఆహారంతోనే మన వ్యవహారం నడుస్తది. వ్యవహారం అంటే మన మనసు పనిచేస్తది. కాబట్టి ఆహారాన్ని, మాంసాహారం నిషేధించాలి. మరి తగినంత సేపు ధ్యానం చెయ్యాలి. సజ్జన సాంగత్యం చేయాలి. గురువులు మరి సజ్జన సాంగత్యం చేయాలి. గురువులు రాసిన పుస్తకాలు, జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. అట్లా అవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే అండి, మన మనసుకి మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేసినట్లు అవుతది. అంటే బయట తిరిగే మనసుని ప్రాపంచికంగా ఉన్న మనసుని మనము ఆత్మజ్ఞానం వైపు, ఆత్మ వైపు తిప్పాలి. అంటే ఎంతసేపు మనం బయట ప్రపంచమైన కోరికలు, ప్రపంచం వైపే చూస్తున్నాం. కానీ మన జీవితంలో ఒక సద్గురు వచ్చారిప్పుడు. వచ్చారు గాబట్టి మనకి ఆత్మ అని మరి చెప్పారు. ఆత్మే భగవంతుడు గాబట్టి, ఆత్మ లాభమే కాబట్టి ఆత్మకు లాభించే పనులే చేయాలి గాబట్టి ఇవన్నీ చెయ్యాలండి. ఇంకా అట్లనే ఆహారం అంటే మనము మితంగా తీసుకోవాలి. మితంగా తీసుకొని మనసుకి ఆహారమే మెయిన్ అండి. ఎందుకంటే మరి ఇవన్నీ చేస్తూ కూడా మనము ఒక అమ్మ ఒక కథ చెప్పారండి. ఎందుకంటే ఉద్దాలకుడు, శ్వేతకేతు అని తండ్రి కొడుకండి. ఆయన కూడా ఒక మహర్షే. అయితే కొడుకుని పిలిచి శ్వేతకేతుని పిలిచి, "బాబు అన్నీ నేర్చుకున్నావా నువ్వు వేదాలన్నీ?" అని అడిగారంటండి. "అన్నీ నేర్చుకున్నాను నాన్నగారు" అని గడగడ అప్పచెప్పాడంట. "ఓహ్! నీ మనసుకి నీ ఇవన్నీ నీ మనసు వల్లే
నువ్వు చెప్పగలుగుతున్నావు అన్నారంట. అంటే అదేంటి మనసు అంటారు, నేను ఇంత గడగడా చెప్తుంటే మనసుకి దీనికి ఏం సంబంధం అనుకున్నారంట. అప్పుడు శ్వేతకేతని పిలిచి, ఏదో నీకు అనుమానం వచ్చినట్లుంది కదా అని చెప్పి, నీకు మూలం తెలియలేదు, వేదాలు పఠిస్తున్నావు గాని మూలం తెలియలేదు. ఆ మూలం ఏంటంటే నువ్వు 16 రోజులు నువ్వు భోజనం చేయకుండా ఉపవాసం ఉండాలి, కేవలం నీళ్లు మాత్రమే తీసుకోవాలని చెప్పారంట. సరే 16 రోజులు అట్లా చేసి 16వ రోజున మళ్ళా తండ్రి దగ్గరికి వచ్చారంట. తండ్రి దగ్గరికి వచ్చినాక, బాబు చెప్పు, నువ్వు నువ్వు మొన్న చెప్పిన వేదాలన్నీ ఇప్పుడు పఠించు అన్నాడంట. పట్టిద్దామంటే ఆయనకి ఏమి గుర్తు రావట్లేదంట. ఎందుకంటే ఆహారం లేదు కదా. మరి ఆహారంతోనే మనసు వ్యవహారం అని అనుకున్నాం కదా ఇందాక. అట్లా చెప్పమంటే, లేదు నాన్నగారు నాకేం గుర్తు రావట్లేదు అన్నారంట. సరే ఈ రోజు నుంచి 16 రోజులు నువ్వు భోజనం చేసి నువ్వు మళ్ళా 16వ రోజున నా దగ్గరికి రమ్మని చెప్పారంట. అట్లానే వెళ్ళారంట. వెళ్ళి మళ్ళా వచ్చాడంట 16వ రోజున భోజనం తీసుకొని. నాన్నగారు అంటే చెప్పు అంటే గడగడ చెప్పాడంట. చూడు బాబు, మరి నీకు మనసు, నువ్వు ఈ ఆహారం తీసుకోలేదు కాబట్టి నీ మనసు పనిచేయలేదు. ఆహారం తీసుకున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్పగలుగుతున్నావు అంటే, అప్పుడు శ్వేతకేతు నిజమే నాన్నగారు, ఆహారంతోని మనసు ఏర్పడుతుంది అని చెప్పానంట. అప్పుడు ఒప్పుకున్నాడు అనమాట శ్వేతకేతు కూడా. అట్లా మనసుని అరికట్టాలంటే ఇవన్నీ సాధన చేస్తూ మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేస్తూ చెప్పారండి. మనసు చంచల స్వభావమైందని చెప్పుకున్నామండి. మరి మనసుని ఒక జంతువుతో కూడా పోల్చారండి. మనసుని ఏ జంతువు అండి? కోతితో పోల్చారండి. మరి కోతి ఎట్లా ఉంటదండి? అది ఒక్క నిమిషం కూడా చంచలంగా ఉండదు. స్థిరంగా ఉండదు. ఎప్పుడు చంచలంగానే, మన మనసు కంటే కూడా ఇంకా చంచలంగా ఉంటది కోతి. ఆ కోతి అట్లా ఉన్న కోతి కంటండి తేలు కుట్టిందంటండి. కళ్ళు తాగిందంట. సారా. కళ్ళు గాని, సారా గాని తాగిందంట. అది తాగిన కోతి ఎలా ఉంటదండి? ఇంకా నాగని డాన్సే చేసేస్తది. ఆ డాన్స్ చేసే కోతికి ఇంకా ఏం పుట్టిందంట అండి? ఈర్ష్య అనే తేలు కుట్టిందంట. అంటే ఈర్ష్య. మనకున్న గుణాలే అండి అవన్నీ. అరిషడ్ వర్గాలే. తేలు కుట్టిందంట. పోనీ తేలు కుట్టింది కదా అని అది ఇంకా చిందులేస్తుంటే దానికి ఒక అహంకారం అనే భూతం పట్టిందంటండి. భూతం అంటే అహంకారం అనే భూతం పట్టిందంట. ఇక దాని మనసు ఎట్లా ఉంటది చెప్పండి దాని పరిస్థితి. ఆ పరిస్థితిలో ఉన్న మనసుని మనము కంట్రోల్ చేసుకొని ధ్యాన స్థితిలో ఇట్లా నిశ్చలంగా, నిర్మలంగా, శూన్యంగా చేసుకోవాలండి. ఆలోచన లేని స్థితికి తెచ్చుకోవాలి. అట్లా ప్రాక్టీస్, అభ్యాస వైరాగ్యాలతో చేసుకోవాలి. మరి పందాలని మనము సమదృష్టితో చూడాలి. పందాలు అంటే మన భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, బంధువులు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, ఏదైనా అండి. మరి దాని మీద విపరీతమైన ప్రేమ పెంచుకుంటాం. మళ్ళీ దాన్ని విడిచిపెట్టాలంటే అవి మనల్ని విడిచిపెట్టలేదు అనుకుంటామంట. అయితే ఒక గురువు శిష్యుడు చెప్పుకుంటా, గురువు శిష్యుడికి చెప్తూ వెళ్తున్నాడంటండి, బంధాలని అరికట్టాలి అని. బంధాలంటే ఏంటి గురువు గారు అన్నాడండి. అయితే వెళ్తా ఉంటే అక్కడ ఒక చెట్టు ఉంటదండి. ఆ చెట్టును వాటేసుకొని, ఇది నన్ను బంధించింది, నన్ను కొంచెం ఇడిపించవా అన్నాడంట శిష్యుణ్ణి. అదేంటి గురువు గారు, చెట్టును మీరే వాటేసుకున్నారు, మరి నన్ను విడిపించమంటారు, మీరే కదా చెట్టును వాటేసుకుంది, ఎలా విడిపించమంటే అది మిమ్మల్ని బంధించడం ఏంది అన్నాడంట. అయితే అప్పుడు గురువు అన్నాడంట, నాయనా బంధాలు ఎప్పుడు మన దగ్గరకు రావు నాయనా, మనమే వెళ్ళి భార్య అని, పిల్లలని, పుత్రులని, ధనం అని, ఇవన్నీ మనమే బంధించుకుంటాము. అక్కడికి వెళ్ళి మనమే బంధించుకుంటాం తప్పించి బంధాలను మన బంధించవు అని చెప్పారంట. అంటే ఈ బంధం అనేది కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే మనము చూసుకోవాలి, సమదృష్టితో చూసుకోవాలి. ఏదైనా సరే అంటే శుభ్రంగా. ఇప్పుడు కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, ఎవరిదో వాడు తెలివి తక్కువడండి, కాస్త మనం తెలివి గలవాళ్ళం అయితే ఏమనుకుంటామంటే, వాడిదంతా మనకు వచ్చేయాలి అనుకుంటాం. అంటే ఈ మనసు మీద ప్రభావం ఇవన్నీ పడతాయండి. రోజు మనం చేసే మన మనసుని ఎంత శుద్ధత్వంగా ఉంచుకోవాలంటే, మనము ఏ తప్పు చేయకూడదు. అంటే ఒకళ్ళని అనవసరంగా తిట్టడం గాని, ఈ రోజు ఏదైనా తిట్టుకున్నాం అనుకోండి, ఎవరినన్నా ఉట్టిగా మనమే అహంకారంతో తిట్టామనుకోండి, కానీ మన మనసు చెప్తుందండి అంతరాత్మ, అయ్యో అనవసరంగా తిట్టాను వాడిని, నేను కోపం వచ్చింది నాకు, అసలు తిట్టకుండా ఉండాల్సింది, తిట్టకుండా అవసరాల్సింది. మళ్ళా వాడిని చూసి వాళ్ళతోని సారీ నిన్న తిట్టాను నిన్ను అని చెప్పే వరకు మన అంతరాత్మ ఘోషిస్తూనే ఉంటుందండి. అందుకే మనం ఈ కోపాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. ఈ ఎందుకంటే
ఈ ధ్యాన స్థితి రావాలి అంటే మన జీవితంలో ఒక సద్గురువు దొరకాలండి. ఆ సద్గురువు దగ్గర మాత్రమే మనం ఇవన్నీ సాధించగలుగుతాం. మనసుని అరికట్టాలంటే ఇవన్నీ చేయాలండి. మనము పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రంగా ఉండడం అంటే మన పరిసరాలు కావచ్చు, మన మనసు శుద్ధిగా ఉండాలి. మనసు శుద్ధిగా ఉండాలంటే ఎవరిది కోరుకోకూడదు. అనవసరంగా ఎవరిది తీసుకోకూడదు. మనము అంటే ఇంకా మనం ఒక భగవంతుడిలాగా ఒక మనసుని రాయి చేసుకోవాలండి మెల్లమెల్లగా. రాయి చేసుకోనంటే దానికేం చలనం ఉండదు కదండీ! మనసుని రాయి అయిపోయిందంటే మనసుకి చలనం ఉండని స్థితి. నిశ్చల స్థితి. నిర్మల స్థితి. అంటే అది చలనం లేకుండా ఉండాలి. ఆ స్థితి రావాలంటే గంటలు గంటలు కూర్చొని తీవ్ర సాధన చేయాలి. ఆ తీవ్ర సాధన చేయాలి అంటే మరి ఇంట్లో కూర్చుంటే మనకు వీలవుతుందండి? అస్సలు వీలవ్వదు. కాబట్టి 3 రోజుల ఆత్మ జ్ఞాన శిక్షణ తరగతిలో భీమవరంలో ఫ్రీగా ఉచిత ధ్యాన శిక్షణ తరగతులు. అంటే భీమవరం వెళ్తేనే నాకు ఈ స్థితి నేను ఎళ్లి ఒక 1 ఇయరే అవుతుందండి. లాస్ట్ జనవరి ఎళ్ళాను. అంటే ఒక 4 మంత్స్ ఎక్కువైంది. ఈ స్థితి ఈ మాత్రం చెప్పగలుగుతున్నానంటే, ఆ గురువులు చెప్పిన జ్ఞానంతోనే మరి ఈ మనసుని ఇలా చేసుకున్నాము, ఇలా చెయ్యాలి అని వాళ్ళ గురుబోధ వల్లనే నేను ఈ స్థితికొచ్చానండి. నాకు తెలిసిందే మీకు చెప్పుకోవాలని నేను ప్రయత్నం చేశానండి. అంటే వాళ్ళ దగ్గర నేర్చుకున్న జ్ఞానమే గాని నాకేమీ తెలియదండి. అసలు అనే ఆత్మ ఉన్నది అని కూడా నాకే కాదండి ఎంతో మందికి తెలీదు. మరి అందరూ ధ్యానంలోకి వస్తున్నారంటే రావట్లేదు. ఎందుకంటే మనసు బలహీనంగా ఉండడం వల్లే. ధ్యానం వస్తున్నారు, కూర్చుంటున్నారు. ఏదో ధ్యానం చేసాం కళ్ళు మూసుకోవడమే కాదండి. మనసు కూడా మూసుకోవాలి. మనసు మూసుకోవాలి అంటే కంపల్సరీ అది భీమవరంలోనే సాధ్యమండి. మనం ఏదో బుక్ చదివేసి మనకు జ్ఞానం వచ్చేసింది అనుకుంటే అది చాలా వెర్రితనమేనండి. అది. అట్లా నేను ఈ సాంగత్యాన్ని మీతో పంచుకున్నాను ఫ్రెండ్స్. టైం ఉందా అండి మేడం?